ఉచిత గ్యాసు, అన్న క్యాంటీన్ల వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి, టీం వర్క్గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాము విశ్వసిస్తున్నామని చెప్పుకొచ్చారు. అసాధారణంగా వేగవంతమైన పనితీరు చూపితే తప్ప విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్తో పనితీరుపై సమీక్షించుకొని పనిచేయాలన్నదే నా ఆలోచన. అందులో భాగంగానే ఫైల్డ్ క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. దసరాల పరిష్కారంలో నిన్న విడుదల చేసినటువంటి ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరిని ఏ స్థాయిలో ఉన్నారని చెప్పడం ద్వారా తమలో తాము పోటీ పడడంతో పాటు